యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇగో నిపురవ్వ, ఇప్పుడు నీ వంతు. శ్రీవల్లికి మైదాకు పెట్టాలే. అవసరం లేదు, తనే పెట్టుకుంటుంది. లేదా మీరే ఎవరైనా పెట్టండి. పెండ్లాం డాన్స్ చేయొద్దు, గర్భవతిని నడవద్దు అని చెప్పుడు ప్రేమ కాదు. పెండ్లాం ఆశలు కోరికలు తీసుడు నిజమైన ప్రేమ బాబు. శ్రీవల్లిని చూడు బాబు, మీరు గోరింటాకు పెడితే మురిసిపోవాలని ఎంత ఆతృతగా ఎదురుచూసిందో. కమల, ఏం చేయాలనుకుని ఈ పెళ్లికొచ్చావో అదే చేస్తున్నావుగా. నేనేం చేశాను వదిన గారు? ఇదిగో చూడు, నువ్వలా అమాయకంగా ఏమీ ఎరగందర్లాగా నువ్వలా మొహం పెట్టుకో, నాకు మండుద్ది. మీకే అంత మండితే ఏ పాపం తెలియని నా బిడ్డని ఇంతోటి గందరగోళంలో ఇరికించారే, నాకెంత బాధగా ఉండాలి వదిన గారు? ఏం చేశాను? మీ ఆస్తి రాసిమ్మన్నానా? మిమ్మల్ని ఆడిపోసుకున్నారా? నా ఇంటి కోడలు కదా అని కష్టం నష్టం అన్నీ చెప్పుకున్నాను. ఆ మాత్రం దానికే నీ కూతురేదో మా అందర్నీ ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు. ఉద్ధరించటం అంటే కడుపు తెచ్చుకోవటమా, లేని కడుపుని ముయ్యటమా అని నాకు తెలీదు వదిన గారు. అంటే నా కూతురు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుందని ఎత్తి పొడుస్తున్నావు కదూ? నా ఉద్దేశం అది కాదు వదిన గారు. నీ ఉద్దేశమేంటో ఇందాక చూశాను నేను. అవును, ఏ ఉద్దేశంతో శ్రీవల్లిని డాన్స్ చేయమన్నావు? అందరూ అడుగుతున్నారు కాబట్టి. కాదు, ఇదంతా నీ ప్లాన్. బద్ధపు కడుపుతో ఉన్న శ్రీవల్లి డాన్స్ చేస్తే అది చూసి నా కొడుకు నిలదీస్తే నిజం బయటపడాలనే కదా నువ్విలా చేశావు. అప్పుడు వాడి ఆగ్రహానికి మేమంతా కాలిపోవాలనేగా నీ ప్రయత్నం. నా బిడ్డ అత్తింటి చెడుని కోరుకునే దుర్మార్గురాల్ని కాను. నా కూతురు ఈ గండ నుంచి ఎలా బయటపడుతుందా అని, దాని సంసారం ఎలా నిలబెట్టుకుంటుందా అని భయపడుతున్నాను వదిన గారు. అసలు నీకు భయం భక్తి ఎక్కడిది? వియ్యపురాల్ని, దాని కూతుర్ని ఇన్నిన్ని మాటలంటుంటేనే అర్థమవుతుందే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అని. నేనెప్పుడు శాన్వి జీవితం నాశనం కావాలని కోరుకోలేదు వదినా. ఈ పెళ్లి జరగాలని అనుకోవటం లేదు. కానీ ఆ పిల్లని ప్రేమించినవాడు దొరుకుతాడో లేదో తెలీదు. నా కూతురు ఈ వలయాన్ని దాటుతుందో లేదో కూడా తెలీదు. మీరు మాత్రం నా బిడ్డ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఇంతకన్నా దురదృష్టం మాకుండదు వదిన గారు. ఇంతకీ శ్రీవల్లి ఎక్కడుంది? బాబు, ఈ సామాన్లతో పాటు కావాల్సినవన్నీ ట్రాలీలో ఎక్కించండి. అలాగే బాబు. సమ్రాట్, మండపంలో డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. గుడ్. మార్నింగ్ కల్లా క్యాటరింగ్ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏం తీసుకెళ్లాలో లిస్ట్ రెడీ చేసుకుని పంపించు. ఏది లేదనే మాట రాకూడదు. అలాగే సమ్రాట్. నానా, కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నారా? శ్రీవల్లి మన చుట్టాలందరూ కలిసి అదే పనిలో ఉన్నారు నాన్న. బంధువులందరినీ మీరే దగ్గరుండి రిసీవ్ చేసుకోండి. అలాగే నాన్న. సమ్రాట్, ఏంటి? అదే, కొందరు బంధువులు ఈరోజే వచ్చారు. ఇంకొందరు డైరెక్ట్గా మండపానికే వస్తారు. వస్తారు, కాదనట్లేదు. ఇంకేంటి? జరుగుతున్నది నీ చెల్లి పెళ్లి. ఈ పెళ్లిలో నా చెల్లి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా?
జరుగుతున్నది శుభకార్యం. ఎందుకు అశుభం మాటలు మాట్లాడుతున్నారు? మీ చెల్లి తప్పు చేసింది, దిద్దుకోలేకపోయింది. నా చెల్లి తప్పు చేసింది, దిద్దుకుంది. అందుకే నా చెల్లికి ఇంట్లో స్థానం ఉంది. నీ చెల్లి నా జ్ఞాపకాల్లో కూడా లేదు. మీరు కూడా మర్చిపోతేనే మంచిది. రోహిత్ ఊళ్ళో ఉన్నట్ట, నన్ను చూసి పారిపోయిందంటే ఊరిడ్చిపోయినట్ట. ఏం చేయాలి? ఎట్లా రోహిత్ జాడ తెలవాలి? ఇదిగోండి, ఇవి కూడా అందులోనే పెట్టండి. శ్రీవల్లి, ఏందక్క? కలసానికి ఇత్తడి చెంబు కావాలి కదా, ఎక్కడుంది? గడపాలుంది, ఒక నిమిషం. అక్క, ఇగో. పూసల దండలు కావాలి కదా. నేనున్నా కదా, నువ్వు ఊకో అక్క, నేను చేస్తా. ఓహో, ఇక్కడ సామాన్లు సర్దిస్తున్నావా శ్రీవల్లి? మరికి ఇవన్నీ మండువకి తీసుకోవాలి కదా అత్తమ్మ. నురా రమ్మంటుంటే. ఎక్కడికత్తయ్యా? శ్రీవల్లితో పనుంది. అమ్మ తల్లి, నువ్వు అరగంటకో ఫ్రూటు, 5 నిమిషాలకో స్వీటు తింటూ ఓ మూల కూర్చో. అంతేగాని ఎక్కడిక నడక్కు, నీకు పుణ్యం ఉంటుంది. నురా. ఏందత్తమ్మా? ఏంటంటావంటే, తెల్లవారితే పెళ్ళి, మనమంతా వెళ్ళాలి. ఎరకనే అత్తమ్మా. తెలిసే సామాన్లు సర్దిస్తున్నావా? తప్పదు కదత్తమ్మా. అంటే రోహిత్ గారిని ఎలా పట్టుకోవాలో ఆలోచించేది లేదా? ఎందుకు లేదత్తమ్మా, గదే సోంచాయిస్తున్నా. నువ్విక్కడ సోంచాయించు, అక్కడ మీ అమ్మ సూటిపోటి మాటలతో నా ప్రాణాలు తీస్తుందే. మా అమ్మ ఏం చేసిందత్తమ్మా? ఏం చెయ్యాలే? కడుపుతో ఉన్న నిన్ను డాన్స్ చేయమని ఎలా అడుగుతుంది? ఇప్పుడు గదా సమస్య? కాదా మరి? అంటే నీ అబద్ధపు కడుపుని బయట పడేయాలనే కదా నీ అమ్మ ప్రయత్నం? గట్లేం కాదత్తమ్మా, మా అమ్మ పద్ధతి తప్పదు. మీ అమ్మ పద్ధతి తప్పినా పర్లేదు, నువ్వు మాట తప్పుకో. గదే ప్రయత్నం మీదున్నత్తమ్మా. ఇట్లన్న చేసి రోహిత్ని పట్టుకుంటా. గదే ఇట్లా అని సూచాయిస్తున్నా. ఎవరో ఏంటో. హలో. హలో మేడం, మేము సిసిసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏం కావాలి? మా బ్యాంక్ తరఫున మీకు లోన్ ఇస్తాం మేడం. లోన్ వద్దు గాని నా కూతురికి మొగుడు కావాలి, ఇస్తారా? మేడం సారీ మేడం. చచ్చినోడా. ఏందత్తమ్మకి ఇరిటేషన్? ఏం చేయను మరి? ఈ ముదనష్ట పళ్ళకి మన నెంబర్లు ఎలా తెలుస్తాయో. ఇంటికొచ్చి లోన్ ఇస్తారట, విసిగించి చంపుతున్నారు. ఎస్, కళ్యాణికి ఫోన్ చేయాలి.
శ్రీవల్లి, పసుపు కుంకుమ, ఖర్జూర పళ్ళు, కుడుకులు ఎక్కడున్నాయి? ఇవన్నీ మీరు బండ్లో పెట్టుండ్రి, నేను గవి తీసుకొని వస్తా. చక్రి, టైం అవుతుంది, బయలుదేరాలి. అమ్మ వాళ్ళెక్కడా? శాన్విని తీసుకొస్తున్నారా, వచ్చేస్తారు. హలో శ్రీవల్లి. కళ్యాణి, ఎలా ఉన్నావే? నీతో మాట్లాడాలనే. నేను ఫోన్ చేసావట, నేను బయటకు వెళ్ళాను. మళ్ళీ నేను వచ్చి ఫోన్ చేస్తే నువ్వు తీయలేదు. అవు కళ్యాణి, నేను జర పరేషాన్లో ఉన్నా. ఏమైంది? అవునా? అవు కళ్యాణి, నాకు హెల్ప్ చేయి ప్లీజ్. అదెంత పని? నువ్వు వెంటనే బయలుదేరు. మా ఆయన ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడతాను, సరేనా? థ్యాంక్ యూ. ఓ గంటలో నీ ముంగటుంటా. మంచిది, వచ్చే. ఏంటి శాన్వి, ఏమైంది నీకు? ఈ రోజు కూడా ఇలా ఉంటే ఎలా? ఎలా ఉందే? బానే ఉందిగా. ఎందుకు నా కూతురు అందరికీ అలా కనిపిస్తోంది? నాకే కాదత్తయ్య, సామ్రాట్ కూడా అన్నాడుగా. వాడన్నాడని నువ్వు అంటావా? అదమా, ఏంటి శ్రీవల్లి అంత హడావిడి? పెళ్లి కదక్క, మా నాడబిడ్డ పెళ్లి. హడావిడి ఉండదా? అవు, నిన్న నీకిచ్చిన గంధం, పసుపు, కుంకుమ ఏడబెట్టినావు? నాకెప్పుడిచ్చావు శ్రీవల్లి? అబ్బా, నిన్న సామాన్లు ఎంబడి ఇచ్చినా కదక్క. అవును. గవి ఏడున్నాయో జర చూసి మన సుశీలక్కకి పో పో అక్క. సరే, మీరు త్వరగా రండి. గడ్ని. ఏమైందే? ఏం కాలేదు. అవంతికక్క ముందు ఏం మాట్లాడలేను కదత్తమ్మా. వదినా, నాకు భయంగా ఉంది. ఏం భయపడకు శాన్వి, నేనున్నా కదా. ఉన్నాను కదా అంటావు. ఇప్పుడు అందరం మంట పనికి వెళ్తున్నాం. ఇంకెప్పుడే వాణ్ణి పట్టుకునేది? దానికో దారుంది. ఏంటది? కళ్యాణి అని నా దోస్తుంది. వాళ్ళ ఆయనకు తెలిసిన పోలీసున్నాడంట, అది మాట్లాడుతాంది. అంటే ఈ విషయం పోలీసులకు చెప్తామంటావా? ఆహా, లేదమ్మా, గల సాయం తీసుకోవాలి. గప్పుడే రోహిత్ ఏడున్నాడో ఎరికైతది. అదెలా? గది కలకెరకని. నీగిప్పుడే పోయి నా దోస్తుని కలుస్తా. నేనొచ్చేదాకా నేను మండువల్లే ఉన్నట్టు మీ కొడుకు తానే మేనేజ్ చేయాలి. మళ్ళీ మేనేజ్ చేయాలా? కష్టమే. కష్టం అంటే ఇట్లా, నేను బయటికి పోకుంటే ఏది జరగదు. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి కదా శ్రీవల్లి. వాణ్ణి అడుగుతాడు. నేను మీతోటే వస్తా, కానీ నడుమల దిగిపోతా. అదెలా? చెప్తా. అక్క, బావగారు రమ్మంటున్నారు, జల్దీరా. ఆయన పిలుస్తున్నంట, పోదాం పాండ్రి. అది కాదు శ్రీవల్లి. అబ్బా, మీ రాండ్రి. శాన్వి రా. అరే జర నవ్వు శాన్వి. బా రాండ్రి. శ్రీవల్లి, రా, కారెక్కు. నేను అత్తమ్మ ఆ కార్లో వస్తాం. ఎందుకు? నా కారులో ఎవరూ లేరు. మావయ్య బావగారు మొగోళ్ళంతా మీ కార్లో రాండ్రి, ఆడోళ్ళందరం ఈ కార్లో వస్తాం. ఎందుకు?
అందరూ కలిసి అంత టైట్గా రావడం? లే టైట్ ఏం లే, శాన్విని చూసుకోవాలి కదా. మీరు పోండి, మాకు కంఫర్ట్గానే ఉంది. అత్తమ్మా, పెళ్లికి కావలసినవన్నీ సర్దినరా? నేను సర్దాల్సినవన్నీ సర్దాను. నువ్వు సర్దినవి నీకే తెలియాలి. అక్క, శాన్వి కట్టాల్సిన పట్టుచీర పెట్టినావా? నువ్వు ఇచ్చినవి చెప్పినవి అన్ని సర్దాను, అన్ని ప్యాక్ చేసేసాను శ్రీవల్లి. అత్తమ్మా, ఏంటి శ్రీవల్లి అలా అరిచావు? అది కాదత్తమ్మా, అక్కని అన్ని సర్దమన్నా గాని శాన్వి పట్టుచీర మర్చిపోయినా. అవునా, చాలా దూరం వచ్చేసామే. సరే, నేను పోయి తీసుకొస్తా. పట్టు చీరలన్నీ పెట్టాను శ్రీవల్లి. పట్టు చీరలు పెట్టినావక్క, కానీ శాన్వి పందిట్లో కట్టుకునే పట్టు చీర పెట్టలే. అది కూడా పెట్టానే, మూటల్లో ఎక్కడ ఉంటుంది. అక్క, గా చీర నేను బీర్వల్లే పెట్టినా, నీకు ఇయ్యలే. ఎట్లా మూటలా ఉంటది? ఇవ్వలేదా? అవు, ఇయ్యలే, మర్చిపోయినా. ఇప్పుడెలా? టైం అవుతోంది. ఎంతసేపు అత్తమ్మా, ఇప్పుడే నేను పోయి తీసుకొస్తా. డ్రైవర్, కార్ వెనక్కి తిప్పు. వద్దక్క, శాన్వి ముహూర్తం దాటక ముందే మండువల కాలు పెట్టాలి. మీరు పోండ్రి, నేను క్యాబ్లో పోయి ఓ అర్ధగంటలా తిరిగి క్యాబ్లోనే వస్తా. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. అత్తమ్మా, జాగ్రత్త, నేను పోయేస్తా. అమ్మ శ్రీవల్లి, పట్టు చీరమ్మా, పైగా పెళ్లి చీర తీసుకురావాలి కదా, పరేషాన్ కాకు. కళ్యాణి, శ్రీవల్లి వచ్చావా? దా, ముందు కాఫీ తాగుదాం. కళ్యాణి, ఇప్పుడుకంత టైం లేదే. 24 గంటల్లో రోహిత్ని పట్టుకోవాలి. అందుకు నీ హెల్ప్ కావాలి. అలాగే వల్లి, కానీ ఏం జరిగిందో ఫోన్లో అడిగితే అన్ని వివరాలు వచ్చాక చెప్తాను అన్నావు. ఏమైంది చెప్పు. మా ఆడిపిట్ట రోహిత్ అనే పిల్లగాన్ని లవ్ చేసింది. ఏడాది కింద ఎంగేజ్మెంట్ నాడు శాన్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. చెల్లి తన ఇజ్జత్ తీసిందని మా ఆయన శాన్విని ఓ శత్రువు లెక్క చూసిండ్రు. కానీ కొన్ని దినాలకి శాన్వి రోహిత్ నడుమ మళ్ళీ షురు అయింది. రోహిత్ శాన్వి నిడిచి వెళ్ళిపోయాడు. అనుకోకుండా శాన్వికో ప్రాబ్లం వచ్చి నా కంట పడ్డది. తప్పుడు తెలియదు శాన్వి నా ఆడిబిడ్డని. హెల్ప్ చేసిన, ఇంటికి తోలుకొచ్చిన. శాన్విని చూసిన మా ఆయన నిప్పులు కక్కిండు. ఏదో తీరు కన్విన్స్ చేసి శాన్వి మళ్ళా ఏ తప్పు చేయదని మాటిచ్చి ఇంట్లో పెట్టిన. మా ఆయన మనసు గరిగి చెల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని సంబంధం చూసిండు. గందుకు శాన్వి కూడా ఒప్పుకుంది. కానీ గదే రోజు ఎంగేజ్మెంట్ లో శాన్వి ప్రెగ్నెంట్ అని ఎరికైంది. ఇంకా గప్పటి నుంచి ఈ సమస్య షురు అయింది కళ్యాణి. సమస్య ఎంత తీవ్రమైపోయింది వల్లి.
రేపుకే టైంలో పెళ్లి కళ్యాణి. రోహిత్ని పట్టుకొని మండపానికి తీసుకుపోవాలి. రోహిత్ చేత సాన్వికి పుస్తలు కట్టియాలి. లేదంటే నా ఆడబిడ్డ జిందగీ నాశనమైతుంది కళ్యాణి. శ్రీవల్లి, బాధపడకే. ఒక్కటి చెప్పు, రోహిత్ ఫోన్ నంబర్ ఉందా? ఫోన్ చేసావా? చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది కళ్యాణి. సరే, మనం ఇప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్ళాలి. కంట్రోల్ రూమ్ కా? అవును, మా ఆయనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, శివకుమార్ అని, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతన్ని కలిస్తే రోహిత్ని పట్టుకోవడానికి మనకి హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్. గది జరిగితే నీ మేలు మర్చిపోను. ఏంటి ఆ మాటలు? ఒక్క నిమిషం.